కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. సర్పంచ్లకు బిల్లుల చెల్లింపులో రేవంత్ సర్కార్ భారీగా వసూలు చేస్తోంది అన్నారు. ఇంతకు ముందు 8% కమిషన్ వసూలు చేస్తే ఇప్పుడు 14% పెంచారని ఆరోపించారు. ముగ్గురు సీనియర్ మంత్రులు ఈ కలెక్షన్ల పనిలో ఉన్నారంటున్నారు బండి సంజయ్. ఆ మంత్రుల బండారం త్వరలోనే బయటపడతామన్నారు. ఇక్కడ వసూళ్లు చేసి ఢిల్లీలో రేవంత్ కప్పం కడుతున్నారన్నారు. కప్పం కడుతున్నారు కాబట్టి రేవంత్ సహా మంత్రులు కూడా పదవిలో ఉన్నారన్నారు. రేవంత్ కేబినెట్ లోని మంత్రులందరికీ సీఎం కావాలనుంది. ఢిల్లీకి డబ్బులు పంపడం వల్లే రేవంత్ పదవి ఇంకా నిలబడుతోంది అంటున్నారు బండి సంజయ్. 8% పెరిగింది మధ్య. 14% కమిషన్ మీద బతుకుతున్న ప్రభుత్వం ఇది. బిల్లు వీళ్ళకి అదే అయిపోయినా మీ మాజీ సర్పంచ్ అందరూ కూడా ఎంత 1300 కోట్లు అంటే 14% కమిషన్స్ పోయి కాంగ్రెస్ పార్టీ. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఇద్దరు ముగ్గురు ముఖ్య నాయకులు ఉన్నారు. ఈ బిల్లు పేమెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ముగ్గురు పెట్టుకున్నది. ముగ్గురు సీనియర్ మంత్రులు పెట్టుకున్నారు. చెప్తే వాళ్ళ పేరు కూడా ఎత్తులు బయట పెడతాం. వాళ్ళ పేరు కూడా మొత్తం వాళ్ళ మీద రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం. మేము కూడా ఈ ముగ్గురు మంత్రుల రిపోర్ట్ మొత్తం తయారు చేస్తున్నాం. రిపోర్ట్ తెప్పిస్తున్నాం. ఆ మంత్రుల బండారం కూడా పక్కా బయటపడతాం. మేము 18% నుంచి 14% పోయింది. 14% కమిషన్స్ వంటి వ్యక్తులకు మాత్రమే బిల్ పేమెంట్ జరుగుతున్నది. సచివాలయము, మంత్రుల ఆఫీసులు, పేషీలు అన్ని అడ్డగా మారినాయి. వాళ్ళ బ్రోకర్లను పట్టుకొని 14% ఎవరైతే కమిషన్ ఇస్తారో వాళ్ళకి అందరు బిల్ పేమెంట్స్ అవుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తారు? ఈ పైసలు తీసుకుపోయి ఢిల్లీలో పైసలు ఇవ్వాలి. ఢిల్లీ అధినాయకత్వానికి నెల పోయి కప్పం కట్టుకొని రావాలి. ఇక్కడ కమిషన్ దొబ్బుతున్నారు, పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, ఢిల్లీలో పైసలు కట్టేస్తున్నారు, వాళ్ళ కుర్చీలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కాపాడబడే గక్కనే అబ్బో అది లేకుంటే ఇన్ని రోజులు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆగుతారు. వీళ్ళు ఓలుకోరు, గుంజుకోరు. ఇక్కడ ముఖ్యమంత్రి కూర్చుంటే పక్కల దృష్టి మొత్తం కుర్చీ మీదే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు గుంజుతారో అని చూస్తారు వాళ్ళు. ఏ మంత్రి అయినా కూడా అందరు మంత్రులకు ముఖ్యమంత్రి కావాలన్నది. అలా కాంగ్రెస్ పార్టీలో అందరు మంత్రులకు 50% మంత్రులకు ముఖ్యమంత్రి కావాలన్నది. ఎప్పుడు చూస్తారు వాళ్ళు కూడా.